సండే వచ్చిందంటే అప్పుడు మార్నింగ్ ఉండేది 7 కల్లా సండే స్కూల్ పంపించేవాళ్ళు, తర్వాత ప్రేయర్ ఉండేది. అలాగా సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం, మళ్ళీ చర్చ్కి వెళ్ళేవాళ్ళం. అయితే ఆల్మోస్ట్ ఇంకా 8th క్లాస్ వరకు రెగ్యులర్గా వెళ్ళాను. సండే స్కూల్ స్టోరీస్ అన్నీ తెలుసు, కంఠద వాక్యాలు తెలుసు, అలాగనమాట. కానీ కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత నేను కూడా హాస్టల్కి వెళ్ళిపోయాను. ఒక 3 years హాస్టల్లో ఉండడం వల్ల ప్రేయర్స్ లేవు. 8th, 9th, 10th లేదు. మళ్ళీ ఇంటర్మీడియట్కి కూడా ఇంకా నేను జాయిన్ అయిన తర్వాత అక్కడ సెయింట్ తెరీసా జూనియర్ కాలేజ్లో జాయిన్ అయిన ఏలూరులో. అక్కడ చక్కగా మళ్ళీ ప్రేయర్స్ ఉండేవి అనమాట. అది యాక్చువల్గా సెయింట్ ఆన్స్ అంటే సిస్టర్స్ కదా. ఒక మేడం ఉండేవాళ్ళు, కెమిస్ట్రీ మేడం వచ్చి రెగ్యులర్గా ప్రేయర్స్ పెడతా ఉండేవాళ్ళు. నేను కూడా ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఆవిడ అడిగారు ఇట్లాగే సేమ్ రక్షింపబడ్డారా మీరు ఎవరెవరు అని ఇండివిజువల్గా అడుగుతూ ఉన్నారు. అప్పటికి ఆ రక్షణ గురించి అవగాహన లేక, అంటే క్రిస్టియన్స్ కదా మరి నేను ఇంకా ఆల్రెడీ రక్షింపబడ్డారని చెప్పి నేను కూడా చేయితే ప్రత్యేకంగా మేడం గారు మీరు ఎట్లా రక్షింపబడ్డారని అడిగారు. అప్పటికి నాకు అవగాహన లేదు. మామూలుగా వాక్యం ఏదో తెలిసిన వాక్యం చెప్పేశాను. తీరా అది రక్షణకు రిలేటెడ్గా కాదు, మామూలుగా మెమరీ వర్స్ అని చెప్పాను. అప్పుడు ఆమె ప్రత్యేకంగా పిలిచి మనం క్రైస్తవులు అయినప్పటికీ కూడా రక్షణ వేరు, ఇంకా ప్రేర్ చేసుకోవాలని చెప్పారు. అది ఫస్ట్, అంటే రక్షణ కాకుండానే ఒక క్రైస్తవురాలు కాబట్టి రక్షింపబడ్డాను అనేటువంటి అపోహలో ఉన్నాను. తర్వాత నుంచి ఇంకా మరి ఇంటర్మీడియట్ అయిపోయింది, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. మరి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు యాక్చువల్గా మరి మా డాడీ వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు కూడా సేవకులు హెబ్రోన్ ఫెలోషిప్లో. మా పెద్ద అత్తమ్మ వాళ్ళైతే ఎప్పటి నుంచో వాళ్ళు ఆల్మోస్ట్ అప్పటికి చాలా కాలం సీనియర్ సేవకులు అనమాట. మా అత్తమ్మ ఎప్పుడు వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడల్లా, అంటే మేము రెగ్యులర్గా నామినల్గా లోదరన్ చర్చ్కి వెళ్తూ ఉండేవాళ్ళం. ఆవిడ ప్రత్యేకంగా చెప్పేది మీరు రక్షణ పొందుకోవాలి, మందిరానికి రండి, సండే స్కూల్కి వెళ్ళండి, ఈబీఎస్కి వెళ్ళండి, అలా రెగ్యులర్గా చెప్తే మందిరానికి వెళ్తున్నాం కదా అని చెప్పేవాళ్ళం. కానీ ఆ రక్షణ గురించి అప్పుడు ప్రత్యేకంగా మా అత్తమ్మ వాళ్ళు రెగ్యులర్గా చెప్తూ ఉండేవాళ్ళు. ఇద్దరు అత్తమ్మలు కూడా మరి ఈ హెబ్రోన్ ఫెలోషిప్కి అక్కడ తెనాల్లో మరి వాళ్ళు ఫౌండర్స్ అనమాట. సో అట్లాగా దాని యొక్క ప్రాముఖ్యతను ఫస్ట్ టైం వాళ్ళ ద్వారా విన్నాను. ఆ తర్వాత నుంచి మందిరానికి వెళ్ళడం కోసం కూడా ఈ లోదరన్ చర్చ్ నుంచి మరి ఈ హెబ్రోన్ మరి బెరాకా మందిరానికి వెళ్ళడం కోసం వెళ్ళమని చెప్పేవాడు. అసలు వెళ్తే మార్నింగ్ అప్పుడు అయితే 9:30 స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3:34 అయ్యేది మందిరం అయ్యేసరికి. ఇక మా అక్క మేమందరం పిల్లలు అప్పుడు కొంచెం అసలు అంతసేపు ఉండలే, ఏం చేస్తారు ఇంతసేపు మందిరంలో అని చెప్పేసి చాలా విసిగిపోయేవాడు. కానీ అలా వెళ్తూ ఉండేవాడు. అయినప్పటికీ వాళ్ళు మందిరానికి తీసుకెళ్ళడం అలా చేస్తూ ఉంటే వెళ్ళేవాళ్ళం. కానీ ఒకసారి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని చేతుల్లో ఉన్నప్పుడు వాక్యం పనిచేయడం ప్రారంభించింది. వాక్యం వింటా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు రక్షణ గురించి అక్కడ వినడం జరిగింది. అసలు యేసు ప్రభువు ఎందుకు వచ్చారు, మనం పాపులమని మరి ముందుగా మనం గ్రహించాలి. అట్లాగా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు అవును కదా నేను పాపిని అని వాక్యం ద్వారా మరి మాట్లాడినప్పుడు ఫస్ట్ పాపిని గ్రహించారు. అంటే దేవుని వాక్యం పనిచేయడం మరి ప్రారంభించింది. పాపులు కదా అందరం కూడా మరి ఎందుకు ఇంత కన్ఫర్మేషన్ లేకుండా ఉన్నానని చెప్పి చాలా కన్ఫ్యూజన్లో ఉండేదాన్ని. అది ప్రారంభం అనమాట. అప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఆల్మోస్ట్ ఇంకా నేను ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత 3rd yearలో మళ్ళా ఒక సేవకుని ద్వారా అప్పుడు కూడా అక్కడ మందిరంలో బాప్తిసాలు జరుగుతుంది. రక్షణ గురించి క్లాసెస్ చెప్తా ఉండేవాడు అనమాట. ఫస్ట్ టైము యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయంలో విశ్వసించాలి అని చెప్పినప్పుడు ఆ వాక్యం ద్వారానే దేవుడు నాతో కూడా నేరుగా మాట్లాడి ఆ రక్షణ యొక్క తీర్మానం కొరకు ఒప్పిస్తూ వచ్చారు. నిజంగా మరి ఈ మధ్యలో మరి అంటే ఈ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పాపములు అంటే ఏంటి, మనం చేసే పాపములన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉండి ఏ విధంగా మనము ప్రత్యేకించబడాలి, అసలు మారు మనసు అంటే ఏంటో తెలుస్తూ వచ్చింది. వాస్తవానికి నా మాట మీదుగా కూడా చాలా కోపంగా ఉండేదాన్ని. అంటే మనం మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా కోపం ఉండకూడదు, చాలా తగ్గించుకోవాలి. కోపం అంటే నేను ఎప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటాను, ఏ తప్పు చేయను, ఎవరన్నా మాట అంటే మాట అసలు పడేదాన్ని కాదు, అట్లా అనమాట. సో తప్పు చేయనప్పుడు ఎందుకు మనం మాట పడాలి అనేది అటువంటి టెండెన్సీ ఉండేది. కానీ ఎప్పుడైతే మరి మారు మనస్సు అనేది మన జీవితంలో జరిగిందో అప్పటి నుంచి కూడా మరి దేవుడు చేసిన ఆ శిలువలో చేసిన గొప్ప కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఎటువంటి పాపము చేయకుండా కేవలము నా పాపముల కొరకు
ఆయన ఎంతగా మరి శిక్షింపబడ్డారో, ఎంతగా గాయపరచబడ్డారో ఆ వాక్యాలు వింటా ఉన్నప్పుడు అప్పుడు నా యొక్క స్థితి జ్ఞాపకం వచ్చి మరి నిజంగా మరి దేవుడు చేసిన మరి కార్యం ముందు నేనెంత మరి దౌర్భాగ్య స్థితిలో ఉన్నానో అల్పురాల్లో దేవుడు ఆ వాక్యం ద్వారా మాట్లాడి సరిచేస్తూ వచ్చారు. మరి ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్లో రక్షణ తీర్మానం వచ్చింది. ఎప్పుడంటే సెప్టెంబర్లో. కానీ మరలా ఆల్మోస్ట్ అది 98 అనుకుంటా, 98. కానీ 2001 వరకు బాప్టిజం తీసుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్ లైఫ్లో ఉన్నాం, చాలా శోధనలు అనమాట. ఎగ్జామ్స్ అప్పుడు కానీ ఫ్రెండ్స్ ద్వారా ఉంది. ఇలాగే సేమ్ అయ్యో మరి బాప్టిజం తీసుకుంటే చాలా హోలీగా ఉండాలి, చాలా మరి పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పేసి అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చినప్పుడు 2001లో మళ్ళా దేవుడు మాట్లాడి ఆ యొక్క రక్షణ తీర్మానం బాప్టిజం తీసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అది కేవలము దేవుని యొక్క కృప, దేవుని చిత్తంలో మనం ఉండడం అనేది ఎంతో గొప్ప కార్యము. కానీ చిన్నప్పటి నుంచి కూడా మనము దేవుని చిత్తంలో ఉండడానికి ఒకటే రీజన్, మరి మా అమ్మమ్మ చాలా ప్రేయర్ఫుల్గా ఉండేది అనమాట. ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి 4వ క్లాస్ నుంచే అమ్మమ్మ మీటింగ్స్కి వెళ్తా ఉండేది. కానీ అప్పటి నుంచి ఆమె ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా ఆమెతో మీటింగ్స్కి వెళ్ళేదాన్ని. మా మదర్ టీచర్, అమ్మకు అసలు కుదిరేది కాదు. కానీ అమ్మమ్మ అయితే రోజు ఈవినింగ్ అనమాట, ఎక్కువ సమ్మర్లో అప్పట్లోనే జీజాన్ గారి మీటింగ్స్ అని, ఈ ఆర్ఆర్కే మూర్తి గారి మీటింగ్స్ ఫ్రీక్వెంట్గా జరిగేవి. వాటన్నిటికీ నన్ను తీసుకెళ్ళేది. నేను కూడా చాలా ఆసక్తిగా వెళ్ళేదాన్ని. అప్పటి నుంచి విన్న వాక్యము మరి పెద్ద అయిన తర్వాత వాక్యం జ్ఞాపకం రావడం, మరి బీబీఎస్లో కూడా మరి వాళ్ళు చెప్పిన వాక్యాలు, స్టోరీస్ విని ఆ యొక్క వాక్యం అనేది మరి హృదయంలో విత్తబడింది. ఆ విత్తబడిన వాక్యము ఆల్మోస్ట్ నేను ఎంబీబీఎస్కి వచ్చాక ఫలించింది. అదే సంవత్సరం నేను అక్కడ యూత్ క్యాంప్కి వెళ్ళడం, అక్కడ కూడా తీర్మానం చేసుకున్నాను. కానీ అయినప్పటికీ నా స్థానిక సంఘంలోనే మా సేవకుల ద్వారానే మరి బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి కూడా అనేకమైన పరిస్థితులు కూడా దేవుడు నడిపించారు. మరి వాస్తవానికి వివాహం కొరకు కూడా దేవుని చిత్తం కొరకు వెయిట్ చేయాలన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరికంటే నా మ్యారేజ్ 4 years లేట్ అయింది అనమాట. కేవలము ఒక క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాలి, ఒక విశ్వాసం చేసుకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు అది కూడా దేవుని చిత్తంలో దేవుడే సహాయం చేస్తూ వచ్చారు. మరి ఆ పీజీ చేసే టైంలో మరి నేను వరంగల్లో పీజీ చేశాను. అప్పుడు 2004లో జాయిన్ అయ్యే పీజీకి. దేవుడు అద్భుతంగా ఎప్పుడైతే మరి రక్షింపబడిన తర్వాత దేవుని కొరకు పనిచేయాలి అనే ఒక ఆశ ఉండేది. అసలు ముందంతా చాలా అంటే మాట్లాడమే చాలా తక్కువగా మాట్లాడేదాన్ని. కానీ దేవుడు అక్కడ అద్భుతంగా నేను పీజీ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఇట్లాగే ఫ్రైడేస్ అట్లా వీక్లీ వన్స్ వాళ్ళకి ప్రేయర్లో ఫెలోషిప్లో నడిపించడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మరి ఇంతకుముందు చెప్పినట్లుగా నేను 2006లో నా కాన్ఫరెన్స్లో దేవుడు నన్ను మరి ఆయన యొక్క పని కొరకు మరి గాడ్స్ కాల్ నాకు వచ్చినప్పుడు అసలు తెలియదు ఎలాగా చేయాలి ఏంటి అనేది. 2006లో ఆ మిషనరీస్గా నన్ను పిలిచినప్పుడు దేవుని ఏర్పాటులో మరి నేను కూడా దేవుడు నన్ను ఒప్పించి నన్ను ఏర్పాటు చేసుకున్నాను. అది మర్చిపోయినాం. మళ్ళా వివాహం అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడికి రావడం కూడా కేవలం జాబ్ కోసమే వచ్చాము. అది కూడా టెంపరీగానే అని వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే దేవుని సంపూర్ణ చిత్తం తెలియడం, మరి ఆయన చిత్తంలో మరి పాస్టర్ గారిని సేవకు పిలవడం, ఆ సేవ ద్వారా నేను నా పని మరి దేవుల్లో కూడా కొనసాగించడానికి దేవుడు సంపూర్తిగా ఆయన ప్రణాళికలో నిలవబెట్టుకున్నాను. కాబట్టి మనము ఒకసారి దేవుని కొరకు తీర్మానం చేసుకొని ఆయన బిడ్డలుగా మార్చబడితే చాలా శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, మరి పడిపోతాం. కానీ తిరిగి లేపి దేవుడు లేపుతాడు. మరి వాస్తవంగా లోకంలో ఉన్నవారైతే మరి పాపంలో పడిపోతే మళ్ళా లేవరు. కానీ ఒకసారి మనం రక్షింపబడితే మరి మనుషులుగా ఉన్నాం కాబట్టి శోధనలు, సమస్యలు, ఇరుకులు వచ్చినప్పటికీ మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. మనం తప్పు చేస్తుంటే తప్పకుండా ఒప్పిస్తాడు దేవుడు నిత్యము. మరి ఆ మనస్సాక్షి ద్వారా మనము దేవుని యొక్క సన్నిధిలో వచ్చి దేవుని చిత్తంలో నడవడం కొరకు, దేవుని చిత్తాన్ని చేయడం కొరకు మనం ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు నడిపిస్తూ ఉంటారు. కాబట్టి మరి రక్షణ అంటే మన పాపమని ముందుగా మనం గ్రహించాలి, మన పాపాన్ని ఒప్పుకోవాలి, మరి పాప క్షమాపణ పొందుకొని మారు మనస్సు అంటే ముందున్న జీవితానికి తర్వాత మనం జీవించే జీవితానికి స్పష్టంగా మనకు ఆ డిఫరెన్స్ అనేది దేవుని సారూప్యంలోకి మార్చబడాలి. అదే మారు మనసు పొందిన తర్వాత అందరి ఎదుట ఇచ్చేదే సాక్ష్యము, అదే బాప్తిసము.
అట్లాగా దేవునిలో మరి మనం సాక్ష్యం ఇచ్చినప్పుడు అప్పటి నుంచి కూడా ఆయన పిల్లలంగా మార్చబడతాం కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ దేవుడు తీసుకుంటారు. దేవుడి చేతిలో మనిషి అయ్యి ఉంటే నిత్యము మనము మరి ముందుకు కొనసాగగలం. దేవుడి సాక్ష్యం దీవించాలని కోరుకుంటూ ప్రైజ్. బ్రదర్ కూడా సాక్ష్యం చెప్పిన తర్వాత బ్రదర్స్ అండి వాళ్ళ చేత ప్రార్థన చేసిన తర్వాత బ్రదర్స్ లోపల వచ్చారు, వాళ్ళు కూడా సాక్ష్యం చెప్తారు. అంటే వాళ్ళు విపత్రాలు సార్ ఎవరు సాక్ష్యం చెప్పి ప్రార్థన చేయండి. చెప్పండి ఆన్లైన్లో మళ్ళీ ఎగ్జిట్ అవుతుంది.